కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రధాన హామీలను పూర్తిగా విస్మరించిందని అంబటి రాంబాబు మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, యువగళం హామీలు గాలి కొదిలేశారని విమర్శించారు. ఈ కూటమి పని ఇక గోవిందేనని ఆయన ధ్వజమెత్తారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో ఆందోళనలు చేపట్టింది. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వాళ్ళందరినీ అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు వైసీపీకి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో కొన్నేమో కొద్దిగా నెరవేర్చారు, ముఖ్యమైన అతను నెరవేర్చాల. యువగలం అన్నాడు, ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు అన్నాడు. ఏమైంది యువగలం? మొత్తం సూపర్ 6 అంతా దగా చేసినటువంటి ప్రభుత్వం ఇది. ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇది. 3 మోసగాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. అయిపోయింది. 2 సంవత్సరాలకే కూటమి పని గోవిందా గోవిందా. ఇంకా 3 సంవత్సరాలు మళ్ళా మేమే అధికారంలోకి రాబోతున్నాం.